ఇచ్చిన గిరిజన జిల్లా అధ్యక్షుల వారికి, అలాగే ఈ సమస్యపై స్పందించి ఈ నా సమస్యగా వచ్చినట్టు మిగతా ఆదివాసుల మిత్రులకి అందరికీ కూడా ప్రత్యక్షమైన జైభీములు. మన మిత్రులారా, నేను కూడా మన వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. నా వంతు నేను భరోసా ఇవ్వడం జరిగింది. కాకపోతే నాకు కొన్ని అనివార్య కారణంగా నా లెటరు పంపించడం, మా కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడం, నేను ఈ మధ్య ఆఫీస్లో లేకపోవడం కొంచెం ఆలస్యమైంది. మిత్రులారా, మరి ఉద్యమం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది అంటే సమస్యల నుంచి పుడతాయి. ఎవరు ఉద్యమాలు చేస్తారంటే ఎవరైతే అనసపడ్డ వర్గాలు ఉన్నాయో, ఎవరికైతే అనసపడుతున్నారో వాళ్ళ నుంచి ఉద్యమాలు వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ గిరిజన పాఠశాలలో ఒకప్పుడు సొసైటీ ఉండేది, ఇది గురుకులాలు, మంచి విద్య అందించేవాళ్ళు. అందరూ కూడా అదే సీట్ కావాలని మా కోసం వచ్చిందని ఎంతో ఆశపడినటువంటి రోజులు ఉన్నాయి. నేను ఒకనప్పుడు పాడేరు ఉన్నటువంటి గురుకులంలో మా సిస్టర్కి సీట్ కావాలని ఎంతో ప్రయత్నం చేశారు, కానీ ఆ రోజుల్లో నాకు తెలియక సంబంధించుకోలేకపోయాను. తర్వాత నా పిల్లలకి ఇక్కడ చదివించారు, ఇద్దరు పిల్లలు కూడా, మీకు చెప్పాను. అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఎవరు కావాలి మంచి విద్య? ఎస్సీలకి గిరిజనులకి కావాలి కదా. బీసీలు ఎందుకు వస్తారు? రారు. ఓసీలు ఎందుకు వస్తారు? రారు. వాళ్ళ పిల్లలకి ఇక్కడ చదివించారు కదా. అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కార్పొరేట్ స్కూల్లో ఎక్కడ చదివించుకుంటారు. ఇక్కడ మనం తిండి లేదు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి, అంశపడ్డ వర్గాలు కాబట్టి మనం ఈ పాఠశాలలో చదివించాం. మరి ఇక్కడ చదివినటువంటి గురుకులాల్లో చాలామంది ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగారు. ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులంలో చేసినప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ చాలామంది చేశారు, అది అంత చరిత్ర ఉంది. మరి ఇలాంటప్పుడు ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటే, కొన్ని వేల సంవత్సరాల కిందట ఇదే ఆదివాసులకి చదువులేదు. మెడకు ముంత, ముడ్డికి చీపురు, మెడకు గంట ఉండేది. అదే ఆదివాసులు మళ్ళీ ఆ స్థాయిలో తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కుట్ర పడుతున్నాయి. ఎందుకంటే మనం చదువుకొని మేధావులు అవుతే తిరుగుబాటు చేస్తాం. ఈ తిరుగుబాటుతనం ఉండకూడదు. ఉండాలంటే అంచబట్టాలి, అంచవేయాలి. కాబట్టి ఈ అంచవేయడంలోని ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇందాక మనం చాలామంది చెప్పారు, ముఖ్యమంత్రులు కలిసాము, చాలామందిని కలిసామని. ఉదాహరణకు రిజర్వేషన్ ఎలా పనిచేస్తుందని చూద్దాము. రాష్ట్రపతి సెక్రటరీలో మొత్తం పోస్టులు 49, అందులో బ్రాహ్మణులకి 45, ఎస్టీలకి 4. అలాగే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీలో 7 పోస్టులు, అందులో బ్రాహ్మణులకి 7కి 7. అలాగే మంత్రుల క్యాబినెట్లో పోస్టులు మొత్తం 20, 19 మొత్తం బ్రాహ్మణులకే, 1 మాత్రం ఎస్టీకి. ప్రధానమంత్రి కార్యాలయం పోస్టులో 35 మంది, 33 మంది కూడా బ్రాహ్మణులే. అలాగే వ్యవసాయ శాఖలో నిరుపేదలు 274, అందులో ఎస్టీకి 15, బీసీలకి 0. సాంఘిక సంక్షేమ మరియు ఆరోగ్య మంత్రి శాఖలో 200 పోస్టులకి 292 పోస్టులు బ్రాహ్మణులే, 17. అంటే ఇలా పోతే మొత్తం ఏ శాఖలో కూడా మనకు అక్కడ లేవు. అయితే ఎక్కడ జరుగుతుంది ఇది? టిఎస్ తీర్మానంలోని గిరిజన సలహా మండలి తీర్మానం కానీ, పార్లమెంటు తీర్మానం కానీ ఇక్కడ ఎస్టీల కోసం మాట్లాడే వాళ్ళు ఉండాలి. అక్కడ ఎవరున్నారు? ఐఏఎస్, ఐపీఎస్ కానీ, వాళ్ళ సెక్రటరీలు కానీ వాళ్ళకి అనుకూలమైన మనుషులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అనుకూలమైన జీవోలు మాత్రమే తయారు చేస్తారు. ఎందుకంటే మనం గొర్రెలు కదా, ఓట్లు వేస్తాం, డబ్బు ఇస్తే ఓట్లేస్తాం, మందు పోస్తే ఓట్లేస్తాం, పథకాలు ఇస్తే ఓట్లేస్తాం, లేదంటే ఇంకేదో పెన్షన్ ఇస్తే ఓట్లేస్తాం, అన్నీ వేస్తాం. మనకేముంది? ఓన్ ఎలక్షన్ టైంలో జల్లుతారు ఒక్క బిస్కెట్ లాగా, మనం వేస్తుంటాం, అధికారంలోకి వస్తున్నాం. స్వతంత్రం వచ్చింది కానీ ఇప్పుడు దాకా 115% ఉన్నటువంటి అగ్రవర్ణాలు పాలిస్తున్నారు. కానీ ఎస్టీలు ఎంతమంది ఉన్నాం? ఎస్టీలు 7% ఉన్నాము, ఎస్సీలు 15% ఉన్నాము, బీసీలు 52% ఉన్నాము. మరి 185 మంది కలిపితే మరి ఎందుకు 15 మంది వెళ్తున్నారు? అంటే ఇక్కడ ఎందుకు పొలిటికల్ తీసుకురావాలంటే పొలిటికల్ పవర్ మా శబ్దకి అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్.
ఇదంతా కూడా దాని ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటి, ఉద్యమం ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళకి సమస్య వచ్చింది, సమస్య వస్తే కానీ మనకు అందరికీ ఈ ప్రభుత్వాల మీద కోపం రాలేదు. సమస్య రాకపోతే కోపం రాదు, సమస్య వచ్చింది కాబట్టి కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వస్తే ప్రభుత్వాలతో ఎదుర్కోవడం వెలగా. నీకున్న బలం ఏంటి, నీకున్న సామర్థ్యం ఏంటి, నీకున్నటువంటి ఆయుధం ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి? నీకు రావాల్సిన వాట నువ్వు తీసుకోవటం, నీ వాట నువ్వు అడగటం. ఆ వాట అడగాలంటే ఏంటి? మనం తుపాకీ పడితే 1,00,000 రేటు, కత్తులు పడితే ఉగ్రవాది తీవ్రవాదులు, భయంకరమైన అంటే తీవ్రవాదులు ఎవరైనా మనల్ని గుర్తించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం లేకపోలేదు. ఉదాహరణకు మణిపూర్లో ఏం చేశారు? ఈ రకమైన ఆయుధాలు మిగతా వాళ్ళకి ఇచ్చి మన వాళ్ళని తోలి కొట్టేస్తున్నారు. రేపు పరిస్థితి కూడా ఇక్కడ రాను 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 మన రిజర్వేషన్లు ఇప్పటికే మనకు ఒకటి ఉంది, మీకు మొన్నే చెప్పాను నేను. మనకు ఉన్నటువంటి కొన్ని చట్టాలు నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ కొన్ని ఈ జీవోలన్నీ కూడా రద్దు చేసి మనకు మళ్ళీ ఉద్యోగాలు లేకుండా మళ్ళీ మనం అంచబడ్డ వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఉంచడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నాయి. అప్పుడు మనం ఇంకా పేదవాళ్ళకి ఎవరి మీద ఆధారపడతాం? ఆ ప్రభుత్వాల మీదే ఆధారపడతాం. మనం ప్రభుత్వం కాలనంతసేపు వాళ్ళు ఈ కొనసాగుతూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ మార్పు కోసం మీరు ఏ ఉద్యమం చేసినా నేను దానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఈ ఉద్యమం అనేది మాకు కొత్త కాదు, అది మీకు అంతా తెలిసినా తెలియకపోయినా సరే మేము మరి ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమంలో ఉన్నటువంటి అనుభవస్తుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మేము. కాబట్టి వారి సలహాలు కూడా తీసుకుంటాము. ఖచ్చితంగా మీరు ఏ విధంగా సిద్ధపడితే ఆ విధంగా సిద్ధంగా నేను 24 hours మీకు అందుబాటులో ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను.